ఆ మధ్యన ట్రంప్ అధికారంలోకి రాగానే డి డోజ్ ఏదైతే ఎలన్ మాస్క్ అప్పజెప్పాడో ఆ ఎలన్ మాస్క్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటూ అక్రమాలు అవకతవకలు జరిగిన దాని మీద దర్యాప్తులు ప్రారంభించాడు. రకరకాల విచారణలు చేసి అనేక రకాలైనటువంటి ఖర్చుల్ని కంట్రోల్ చేసుకొచ్చి ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో ఇదే ట్రంప్కిను ఎలన్ మాస్క్ విభేదం రావడం, బయటికి పోవడం, తర్వాత ట్రంప్ని టార్గెట్ చేయడం, ఇప్పుడు వచ్చేటప్పుడు క్షమాపణలు చెప్పడం, తర్వాత ట్రంప్తో కలిసిపోతున్నారు. అయితే అక్కడ యుఎస్ఎయిడ్ మీద మొట్టమొదటి రైట్ చేసినటువంటి వాడు ఎలన్ మాస్క్, ఆ విషయాలు బయటపెట్టినవాడు. ఇప్పుడు తాజాగా లెక్క చూసుకుంటే ఒకటి సోరోస్ వాళ్ళకి $250 మిలియన్ దిగిపోతా కూడా ఇచ్చిపోయారన్నది ఒక ఎత్తు అయితే, ముగ్గురు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఇప్పుడు శిక్ష అనుభవించబోతున్నారు. ఏంటంటే 14 కాంట్రాక్ట్స్ $550 మిలియన్ సంబంధించినటువంటిది ఇప్పుడు యుఎస్ ఎయిడ్ పేరుతో డబ్బులు తినేశారన్నటువంటి విషయం బయటపడింది.